Hello, hi. I'm Dr. Janardhan Reddy, consultant pediatrician at Medica Women and Child Hospital. సో చాలా మంది పేరెంట్స్ ఒక క్వశ్చన్ కామన్గా అడుగుతుంటారు. మా కిడ్స్కి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నాము 6 months అప్పుడు, 7 months అప్పుడు, ఇయర్లీ ఫ్లూ బూస్టర్ కూడా తీసుకుంటున్నాం. బట్ స్టిల్ కాఫ్ కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఎందుకు డాక్టర్ గారు అని అడుగుతుంటారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి తీసుకున్నప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఏలో 2 strains-కి, ఇన్ఫ్లుయెన్జా బిలో 2 strains-కి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఫ్లూ లైక్ ఇల్నెస్ కాజ్ చేసే వైరస్లు కూడా చాలా ఉంటాయి. లైక్ రైనో వైరస్, అడినో వైరస్, ఆర్ఎస్వి వైరస్, మెటాన్యూమో వైరస్, ద సేమ్ టైం కొన్ని బ్యాక్టీరియా, క్లెమీడియా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, మైకోప్లాస్మా, వీటి వల్ల కూడా సేమ్ కాఫ్, కోల్డ్, ఫీవర్, ఫ్లూ లైక్ ఇల్నెస్ వస్తూ ఉంటుంది. సో వీటికి మనం వ్యాక్సిన్ తీసుకోం కాబట్టి ఆ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు. రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా మా బాబుకి అని అడుగుతుంటారు. జనరల్గా ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ వైరస్కి అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి సో ఎక్స్పోజ్ అయినప్పుడల్లా స్లోగా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. అందుకనే మనకి ఎస్పెషల్లీ ఫస్ట్ 2 years లేదా ఫస్ట్ 6 years లోపల కిడ్స్కి ఎక్కువగా కాఫ్ కోల్డ్ వస్తుంది. 6 years క్రాస్ అయిన తర్వాత కాఫ్ కోల్డ్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. వచ్చిన మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. ఎందుకంటే రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ వైరస్కి ఇమ్యూనిటీ స్లోగా డెవలప్ అవ్వడం వల్ల. అంతేగాని మీరు అనుకున్నట్టు మేజర్గా ఇమ్యూనిటీ ప్రాబ్లం బై బర్త్ వచ్చే జెనెటిక్ ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా సీరియస్ కండిషన్ అది. సో దాన్ని ఏంటంటే కంటిన్యూస్గా ఫీవర్ రావడం, లంగ్స్లో సివియర్ న్యూమోనియా, ఐవీ యాంటీబయాటిక్ తీసుకోవాల్సిన అవసరం రావడం, గ్రోత్ ఎదుగుదల లేకపోవడం, అట్లాంటి సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇమ్యూనిటీ అనేది మీ బాబుకి అలాంటి ఇబ్బంది ఉండదు. జనరల్గా మనం ఇచ్చే వైరస్ అనేది నేను చెప్పిన ఇన్ఫ్లుయెన్జా ఏ, బిలో 2 strains-కి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. మిగతా వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఫ్లూ లైక్ ఇల్నెస్ కామన్గా చూస్తూ ఉంటాం. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ఓవర్కమ్ చేస్తారు.